హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి గత 10-15 రోజులుగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వైసీపీ పార్టీ కానీ కొంతమంది అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది ఏదైతే సూపర్ 6కి సంబంధించి కానీ పథకాల గురించి, చంద్రబాబు నాయుడు గారి 6 నెలల పాలన గురించి రకరకాల అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఆ రోజు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏదైతే మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు కానీ, రైతు భరోసా అంటే వీళ్ళు అన్నదాత సుఖీభవ అన్నారు కదా, దీనికి సంబంధించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా తల్లికి వందనానికి సంబంధించి కానీ ఖచ్చితంగా ఆ రోజు కీలక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి కొంతమంది చెప్పారు. మనం గతంలోనే నెత్తి నోరు మొత్తుకున్నాం, అసలు ఈ పథకాలు అనేటువంటి ఈ సంవత్సరం అమలు కావు అని చెప్పి. ఆ కావు అన్నట్టుగానే ఈరోజు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఒక 14 అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే తల్లికి వందనం ఈ సంవత్సరం అమలు చేయరని చెప్పాం కదా, ఆ రకంగానే ఈ తల్లికి వందనం అనేది ఈ సంవత్సరం పోయినట్టే. సుమారుగా 80 లక్షల మందికి సంబంధించినటువంటి పథకం ఇది. సో ఒక్కొక్కరికి 15,000 ఇస్తామన్నారు కదా, వాళ్ళేమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. సో ఆ రకంగా ఈ తల్లికి వందనం పథకం ఈ సంవత్సరం ఎగరగొట్టేస్తారు. మరి వచ్చే సంవత్సరం ఎప్పటి నుంచి ఉంటుంది ఏంటనేది నారా లోకేష్ గారు చెప్పినట్టు దానికి ఒక రోడ్ మ్యాప్ వేసి దానికి సంబంధించి మరి ఆలోచిస్తే అప్పుడు దానికి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో చూడాలి, ఒక విధంగా స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా 80 లక్షల మందికి ఇది సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు స్టార్ట్ అయితే కనుక. అండ్ ఇంకోటి ఏంటంటే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళు అన్నదాత సుఖీభవ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు మేము చెయ్యము, ఇది జగన్మోహన్ రెడ్డి ఏది ఇస్తున్నటువంటి 13,000 రూపాయల్లో కేంద్రం నుంచి కొంచెము, తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిపి కొంచెం రెండు కలిపి వీళ్ళు అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఈ కేంద్రం డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సో ఈ రకంగా మేము చెయ్యము, పూర్తి స్థాయిలో 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి ఈ సహాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వీళ్ళు చెప్పారు. సో మొన్నటిదాకా ఏంటి, కేంద్రం కూడా 6,000 ఇస్తున్నటువంటి దానికి సంబంధించి 12,000 ఇస్తారని చెప్పి ఒక చర్చ నడిచింది. కానీ వాళ్ళు కొత్త సంవత్సరం కానుకగా 10,000 రూపాయలు చేస్తారు రైతుకి ఇస్తాను దానికి సంబంధించి. సో ఆ 10,000 రూపాయలు అండ్ అదేవిధంగా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 కలిపి 20,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడు జగన్ చేస్తేనేమో తప్పు, వాళ్ళు ఎట్లా కల్పిస్తారు, ఇది మోసం కదా, ప్రజలు మోసం చేయడం కదా అన్నారు. వీళ్ళేమో ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, మొత్తం 20,000 మేమే ఇస్తాం, దీనికి సంబంధం లేదన్నారు. కానీ ఈరోజు అవి కలిపి ఇస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎప్పటి నుంచి అమలు అవుతుందనే దానికి సంబంధించి దీనికి కొద్దిగా క్లారిటీ లేదు. ఒకవేళ కనుక సరే కేంద్రం డబ్బులు ఈ డబ్బులు కలుపుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే కూడా ఇది ఎక్కువనే చెప్పొచ్చు. 20,000 అంటే ఖచ్చితంగా అమలు చేస్తే రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది రైతులు చనిపోతూ ఉన్నారు. సో ఈ క్రమంలో మరి ఆత్మహత్యలకు సంబంధించి అరికట్టాలంటే కొంత రైతులకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా జనవరి కొత్త సంవత్సరంలో మహిళలకు శుభవార్త చెప్తారు. సో మరి జనవరిలో సంక్రాంతి తర్వాత స్టార్ట్ కాబోతుంది, లేకుంటే సంక్రాంతి పండుగ రోజు స్టార్ట్ కాబోతుందని చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళ పత్రికలోని ఉగాదికి ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. మరి 3 మంత్రులు కలిపి ఒక కమిటీ కూడా వేశారు. వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి దానికి సంబంధించి మరి పరిశీలించండి, ఒక నివేదిక అండి. ఆ తర్వాత మనం కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా మనం ఈ పథకాన్ని అమలు చేద్దామని చెప్పి అది ఉగాది పండుగకు అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మరి ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో మరి ఆ ఉగాది పండుగ స్టార్ట్ అవుతుందా లేదా, ఇంకా దాన్ని పొడిగిస్తారా, లేకపోతే విధి విధానాలు ఇంకా వేరే రాష్ట్రాలు పరిశీలించాలని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తారని చూడాల్సిందే. ఇప్పటికైతే సూపర్ 6లో తల్లికి వందనం కానీ, అదేవిధంగా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ వీళ్ళు చెప్పింది, వీటికి సంబంధించి అమలు చేయబోతున్నామని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఏదేమైనా కూడా ఈ 2 పథకాలకు సంబంధించి వీళ్ళు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు వాళ్ళ ఖాతాలో పడుతుందని మాత్రం చూద్దాం.